నేను గుంటూరులో ఉన్న డికాథ్లాన్కి అయితే వచ్చానండి. ఇక్కడికి రావడానికి మీరే కారణం. ఏంటా అనుకుంటున్నారా? రండి చూపిస్తా. హాయ్ అన్నయ్య, బాగున్నావా? హాయ్ సార్, గుడ్ మార్నింగ్. ఇంతకీ ఎక్కడున్నాడు మన సైకిల్ టెక్నీషియన్? మన సైకిల్ టెక్నీషియన్ వర్క్షాప్లో ఉంటాడు. ఓకే, ఉన్నాడుగా. ఎస్, అతని కోసమే వచ్చింది. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. గంగాధర్ బ్రో. ఎస్, నా పేరు గంగాధర్. షేక్ హ్యాండ్ ఇచ్చేసానండి. సో ఈ షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చింది. పోయినసారి ఇక్కడే ఒక వీడియో చేసా, గుర్తుంది కదా మీకు? మనోడికి నేను అటు తిరిగి ఉన్నాను, క్లిప్ ఇస్తున్నా చూడండి. గతంలో మన సైకిల్కి సర్వీసు డికాథ్లాన్లో ఫ్రీగా చేశారని ఆ టెక్నీషియన్కి అయితే నేను నమస్కరించుకున్నాను. ఆ సమయంలో అతను నాకు షేక్ హ్యాండ్ ఇస్తుంటే నేనైతే గమనించలేదండి. దాన్ని పట్టుకొని మన వాళ్ళంతా కూడా కామెంట్లో, నువ్వు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, నువ్వు కావాలని ఇవ్వలేదు, నువ్వు మళ్ళీ వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వన్నారు అతనికి. ఆ టైంలో నేను శ్రీలంక వచ్చేసానండి, కాబట్టి రాలేకపోయాను. ఇప్పుడు టైం వచ్చింది, ఇక్కడ ఉన్నాను కాబట్టి వచ్చి ఈ వీడియో అయితే చేస్తున్నాను. నువ్వు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, అతను పట్టించుకోలేదు అని చెప్పి ఎంతో మంది కామెంట్ చేశారండి. దీన్ని బట్టి నాకు 2 విషయాలు అర్థమైంది. ఇతనికి మళ్ళీ ఇక్కడికి వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వాలి. మనోళ్ళు మీరు మీ ఫ్యూచర్ మీద ఫోకస్ చేయండి రా, ఇట్లాంటివి కాదు. సో షేక్ హ్యాండ్ బ్రో. బాగున్నారా? దగ్గరికి రండి. పేరేం పేరు బ్రో? మీ పేరు? వీరేందర్. సో నేపాల్ కదా మీరు? ఓకే, మొత్తానికి బ్రోకి షేక్ హ్యాండ్ ఇచ్చేసాను. మీరు కూడా షేక్ హ్యాండా? మీరు షేక్ హ్యాండా బ్రో? షేక్ హ్యాండా? నమస్తే అన్న, బాగున్నారా? షేక్ హ్యాండ్. ఇక మీట అందరికీ షేక్ హ్యాండ్లు ఇద్దామని డిసైడ్ అయిపోయా.